అందరికీ నమస్కారం. సీఎం తన పదవికి రాజీనామా. తీవ్ర షాక్‌లో అంతా. అసలు ఏం జరిగింది? ఎందుకు రాజీనామా చేస్తున్నారన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అయితే కొంతకాలం క్రిందట రాజ్యసభకు ఎన్నికైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు సోమవారం అంటే ఈ రోజున 30వ తారీఖున తన ఎమ్మెల్సీ పదవికైతే రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి 2 సభల్లోనైతే సభ్యుడిగా ఉండకూడదు. అందుకే రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన తన పాత పదవిని వదులుకుంటున్నారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ అయిన అవధేష్ నారాయణ్ సింగ్‌కు అయితే స్వయంగా అందజేశారు. బీజేపీ నేత నితిన్ నవీన్ కూడా బంకీపూర్ ఎమ్మెల్యే పదవికైతే రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా జాతీయ రాజకీయాలను అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఒక భావోద్వేగ మెసేజ్ అయితే ఇచ్చారు. ఇది ముగింపు కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక కొత్త ఆరంభం అని అన్నారు. 2006లో అయితే తన తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా కూడా గుర్తు చేసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలోనైతే చేరాడు. ఆయన్ను కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం కూడా ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లోని చర్చ జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.